హలో నమస్తే. నేను మీ రాధ. ఈరోజు మనం ఒక కొత్త విషయం తెలుసుకుందాము. మనలో ప్రతి ఒక్కళ్ళము ట్రైన్లు ఎక్కే ఉంటాము. మనం ట్రైన్ల మీద ఏమికి ఉన్నాయి గుర్తులు అవన్నీ మనం ఎప్పుడూ గమనించము. భారతీయ రైళ్ల కోచ్లకు పసుపు, నీలం, పచ్చ గీతలు ఎందుకుంటాయో తెలుసా మీలో ఎవరికైనాను? మనందరం ట్రైన్ ఎక్కుతాం, దిగుతాం. కానీ వాటిపై ఉండే పసుపు, తెలుపు గీతలను పట్టించుకోము. మరి అవి ఎందుకుంటాయో తెలుసుకుందాం ఇప్పుడు. 1859 ఏప్రిల్ 16న ఇండియాలో ఇండియన్ రైల్వే సర్వీసులు ప్రారంభమయ్యాయి. మొదటి రైలు ముంబై నుంచి తానే 33 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో పరుగులు పెట్టింది. అయితే అప్పటి నుంచి రైళ్లకు పైభాగంలో పసుపు, తెలుపు, ఆకుపచ్చ గీతలు గీస్తున్నారు. మనందరం రైళ్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం. కానీ ఆ గీతలు ఎందుకో, వాటిని ఎందుకు గీస్తారో, ఇందుకు ప్రత్యేక కారణం ఏంటో మనకి తెలియదు. కానీ తెలుసుకోవాలని కూడా ప్రయత్నించం మనం. కానీ దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. మన దేశంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చులో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని భారతీయ రైల్వే అందిస్తోంది. 1951లో భారతీయ రైల్వే వ్యవస్థను జాతీయం చేశారు. ఇండియన్ రైల్వేస్ ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్, ప్రపంచంలో రెండో అతిపెద్దది. బ్లూ గీతలు ఎందుకు గీస్తున్నారో తెలుసుకుందాం. ఇండియాలో ఎక్స్ప్రెస్ హై స్పీడ్ రైళ్లకు బ్లూ కలర్ ఉంటుంది. ఈ రైళ్లకు ఉండే విండోలపై కనిపించే వైట్ లైన్ అర్థం అన్నమాట. ఆ కోచ్లు రిజర్వ్ కాని కోచ్లు అని అర్థం. అందువల్ల ఆ కోచ్లలో ప్రయాణికులు ఎవరైనా కూర్చోవచ్చు. ఎల్లో గీతలు, పసుపు రంగు గీతలుంటే అది ప్రత్యేకమైన కోచ్ అని అర్థం. దాన్ని దివ్యాంగులు, అనారోగ్యంతో ఉండేవారి కోసం కేటాయించారని అర్థం. గ్రీన్ గీతలు, అదేవిధంగా గ్రీన్ బ్లాక్ లైన్ గనక ఉంటే ఆ కోచ్లు ప్రత్యేకంగా మహిళల కోసం అని అర్థం. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు కోచ్ ఎక్కకముందే అది ఏ కోచో తెలుసుకునేందుకు వీలుగా ఇండియన్ రైల్వేస్ ఈ గీతల విధానం తెచ్చింది. ఈ రోజుల్లో చాలామంది వీటిని పట్టించుకోకుండానే ప్రయాణిస్తున్నారు. తెలిసింది కదా మనకు. ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రైన్ ఎక్కినప్పుడు అది గమనించి మనం ఎక్కుదాం. ఇది నేను సేకరించాను, మీతో పంచుకున్నాను. ఉంటాను. థ్యాంక్ యూ.